పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీల గెలుపోటములను మజ్లిస్ నిర్ణయించబోతోందా? ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ముస్లింల ఓట్లు గణనీయంగా ఉండడమే దీనికి కారణం. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,000 మంది కాగా, ఇందులో 1,00,000 మందికి పైగా ముస్లిం ఓటర్లు ఉంటారని అంచనా. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ వీరివైపే చూస్తున్నాయి. బీజేపీకి మాత్రం వీరిపై ఎలాంటి ఆశలు లేవు. ఇందులో కాంగ్రెస్ ఎక్కువగా ముస్లిం ఓట్లపై నమ్మకం పెట్టుకుంది. ఎందుకంటే ఈసారి ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వయంగా మజ్లిస్ అధినేత ఓవైసీ ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు, నవీన్కు మొదటి నుంచి మజ్లిస్తో అనుబంధం ఉంది. 2014లో ఆయన మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికీ ఆయన్ను చాలామంది పరోక్షంగా మజ్లిస్ అభ్యర్థే అని అంటుంటారు. ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో ముందుంది. ఓవైసీ చెబితేనే కాంగ్రెస్ నవీన్కు టికెట్ ఇచ్చిందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా పరోక్షంగా ఇక్కడ మజ్లిసే పోటీ చేస్తోందని కూడా వారంటున్నారు. దీనిని నవీన్ పెద్దగా నెగటివ్గా తీసుకోవడం లేదు. ఇదే తనకు కలిసి వస్తుందని కూడా భావిస్తున్నారు. దీనికి కారణం ముస్లిం ఓట్లే. మజ్లిస్తో తన అనుబంధం వల్ల గంపగుత్తగా ముస్లిం ఓట్లు పడతాయని కూడా నవీన్ భావిస్తున్నారు. అందుకే ప్రచారంలో కూడా మజ్లిస్ తనకు మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే ఓవైసీ చెబితే ముస్లింలంతా కాంగ్రెస్కు ఓటేస్తారా అన్న ప్రశ్న వస్తోంది. దీనికి ముందు మజ్లిస్ బలం ఎంతో ఒకసారి చూడాలి. 2014లో ఇదే నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు ఆయనకు 41,656 ఓట్లొచ్చాయి. దీంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఆయనపై గెలిచిన టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్కు 50,898 ఓట్లొచ్చాయి. దాదాపు 9,000 ఓట్ల తేడాతో నవీన్ ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డికి 33,642 ఓట్లొచ్చాయి. అప్పట్లో మొత్తం ఓట్లు 3,29,000 కాగా 1,65,000 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మజ్లిస్ బలం 41,000 ఓట్లు, కాంగ్రెస్ బలం 33,000 ఓట్లు. అంటే ఈ రెండు కలిస్తే అప్పట్లో టీడీపీని ఓడించేవి. అదే లెక్కతో ఇప్పుడు నవీన్ ఉన్నారు. కాంగ్రెస్ బలానికి మజ్లిస్ బలం తోడైతే తాను సులువుగా గెలుస్తానన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. అయితే ముస్లింలు మజ్లిస్కు ఓటేసినట్టే కాంగ్రెస్కు ఓటేస్తారా అన్న ప్రశ్న వస్తోంది. కొంతమంది ముస్లింలు బీఆర్ఎస్ వైపు చూడొచ్చు కదా అనేవారు ఉన్నారు. ఈ మధ్య సోషల్ వర్కర్ సల్మాన్ ఖాన్ను చేర్చుకున్న గులాబీ పార్టీ ముస్లింలు తమ వైపు వస్తారన్న ఆశతో ఉంది. ఇటు ముస్లింలు రెండు పార్టీల మధ్య చీలిపోతే తమకే లాభమన్న ఆలోచనతో బీజేపీ ఉంది. మొత్తం మీద పోటీ చేస్తున్న పార్టీల కన్నా మజ్లిస్కే ఈ ఎన్నిక సవాలుగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఓడిపోతే పరోక్షంగా మజ్లిస్ కూడా ఓడిపోయినట్టే అవుతుంది.